హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ బాదం మిల్క్ని అయితే తయారు చేస్తున్నాను. అది ఎలాగో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్, బాదము, క్యాజు, దాంట్లోకి 2 యాలకులు వేసుకొని దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని కుక్కర్లో 4-5 విజిల్స్కి అయితే ఉడికించుకుంటాము. ఉడికించిన బాదాన్ని అయితే తొక్కలు సెపరేట్ చేసి ఇలా పేస్ట్ని అయితే చేసుకుంటాము మిక్సీలో పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఒక బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాము. నెక్స్ట్ అయితే స్టవ్ మీద 1 లీటర్ పాలను అయితే మరిగించుకుంటున్నాను. ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్న దాంట్లోన స్వీట్కి తగ్గట్టు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే బెల్లాన్ని యూజ్ చేశాను. మీరు కూడా షుగర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎంత మన స్వీట్కి తగ్గట్టు నేనైతే బెల్లాన్ని అయితే యాడ్ చేసిన తర్వాత బెల్లం దాంట్లో కరిగాక ఇందాక చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, దాన్ని 2 స్పూన్స్ అయితే యూజ్ చేశాను. మొత్తం యూజ్ చేసినా బాగుంటుంది. నేనైతే 2 స్పూన్స్ అయితే యూజ్ చేశాను. కలర్ చేంజ్ అయినాక దాంట్లోకి డ్రై ఫ్రూట్ని అయితే కట్ చేసుకున్నాను. బాదము, పిస్తా, క్యాషు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి వేసుకున్నాను. వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఎంతమందికి క్యారెట్ బాదం మిల్క్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే.